సరే నీకు ఆ నుంచి ఎంత అవుతాయో అంత ఛార్జీలు ఇస్తాను, 14,000 ఇస్తాను. నీకు వీలైనంత త్వరగా రా, మొత్తం ఇస్తా. ఇస్తారా? అప్రూవల్ తీసుకొని రా, అన్ని తీసుకొని రా, ఇస్తారా? నువ్వు ఆఫీస్ లో కూర్చొని చిల్లర పనులు చేసినప్పుడు లేదా శాలరీ తీసుకుంటున్నావు? చేసేది బొకడా బయట బొక్కడా పని చేసినందుకే తీసివారు దిగినట్టున్నారు. అర్థమైందా? సైంటిస్ట్ పని లాగా చెప్తున్నాయి, చేసేది చిల్లర పని. 4 కోట్ల మంది వచ్చి అడుక్కుంటున్నావు కస్టమర్ని. నువ్వేం దిక్కుతున్నారా? మరి చాలా చెప్తే బుక్ అయితే మీ అయ్యాక నువ్వు చదువుకుంటా, రెండు కాపీలు పంపిస్తాను. మీ అయ్యా కూడా నువ్వు ఒకటి చదువుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రబీ ఛానల్ కి. రికవర్ ఏజెంట్ హ్యూమిలేట్ చేస్తే ఏ విధంగా హ్యాండిల్ చేయాలో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియోని వస్తే డెఫినెట్ గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. హలో సార్, ఇది ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నుంచి కాల్ చేస్తున్నాను. ఏమైంది ఇది పేమెంట్ చేయలేరు మీరు? సార్ ఇది కడితే మీరు టోటల్ అవుట్ స్టాండింగ్ చేయాలా లేకపోతే సెటిల్మెంట్ చేయాలా? మీకు రెగ్యులర్ కట్టే ఈఎంఐ లేదు మీకు. ఎందుకంటే మీరు ఆల్రెడీ 15th కి ఇచ్చేస్తానన్నారు. అదే అడ్రస్ లో ఉన్నారా? హలో హలో ఏం సార్ మీ డౌట్ ఏంటి? నాకేం డౌట్ లేదు సార్. స్కిన్ అంటున్నారంటే ఏంటో? స్కిల్ సార్, స్కిల్ SKILL. అదే సార్ స్కిన్. ఏం స్కిన్ కాదు సార్, స్కిల్ స్కిల్. ఓకే, మీకు స్కిల్స్ ఉన్నాయా సార్? మీకు? నాకు 0 స్కిల్స్. మీకు ఉన్నాయా సార్ స్కిల్స్? 0 స్కిల్స్ ఉన్నాయి కాబట్టి 3 months నుంచి పేమెంట్ చేస్తలేవు. మళ్ళీ మమ్మల్ని ఎట్లా అడుగుతున్నావు సార్ స్కిల్స్ ఉన్నాయా అని చెప్పి? క్వశ్చన్ చేస్తున్నా, ఉంటే ఉన్నాయని చెప్పండి, లేకపోతే లేవని చెప్పండి. మరి అదే చెప్తున్నా నేను కూడా. నాకు స్కిల్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ వరకు చేస్తున్నా. ఇప్పుడు నీకు పేమెంట్ అడుగుతున్నా, నీకు లేవు కాబట్టి రోడ్డు మీద అడగ తినుకుంటా పేమెంట్ కట్టడానికి చేతనైతే లేదు. వేసినావు వచ్చిన రోడ్డు మీద పిల్లికి బిచ్చం వేసినావు. పిల్లికి బిచ్చం వేసినావు ఎప్పుడో నటున్నావు? వేసినా 4-5 సార్లు వేసినావు. మరి అప్పుడే స్కానర్ పట్టుకొస్తే అయిపోతుంది కదా, లోన్ పేమెంట్ చేస్తుంది చిల్లర ఉండే అప్పుడు. సార్ మీరు 1 month తేడా మరి 3 months అవుతుంది పేమెంట్ పేమెంట్ ఆర్టీపీ అయితే తేడా మాట్లాడితే. ఆర్టీపీయా? అంటే మేము ఏం వేసుకోవాలో కూడా మీరు చెప్తారా సార్? చెప్తాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. చెప్తా, కస్టమర్ చెప్తాడు. మీకు డ్యూటీ మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మరి మీరేం చేస్తున్నారు సార్? 3 months ఏం రాంగ్ మాట్లాడని చెప్పండి. ఏం రాంగ్ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అనట్లేదు. మీరు ఇష్టం వచ్చినట్టు 3 months నుంచి పేమెంట్ చేయట్లేదు కదా. పండిస్తుంది ఓవర్ లివరేజ్. జాబ్ పోయింది. జాబ్ పోయింది. మరి కార్డు ఎందుకు యూజ్ చేస్తారు సార్? అరే బ్రహ్మదేవున్నా జాబ్ పోతాను తెలిస్తే ముందే తెలిస్తే కార్డు కాదు సార్, నీకు జాబ్ ఉందని చెప్పి మేము వేయలేం కదా. జాబ్ ఉందని ఇచ్చారు కదా మరి. తీసుకునేటప్పుడు ఉండాలి. అది నువ్వు బ్రహ్మదేవుని కాదు కదా, మరి నీకెంత తీసుకునేటప్పుడు నాకు జాబ్ ఉంటుంది అని చెప్పి ఇచ్చేటోడు గెలవాలి కదా. నేను ఇచ్చిన బరాబర్, నాకు దిమాగ్ లేక ఇచ్చిన. తీసుకున్నా బరాబర్ తీసుకున్నా. పైసలు కట్టు. మరి టైం పడుతుంది. ఎందుకు పడుతుంది సార్? టైం ఇచ్చిన, ఇంకా టైం పట్టదు. ఇంకో 3 months పడుతుంది టైం. నేను మినిమం కట్టమని చెప్పాను నీకు. మినిమం కాకుంటే సెటిల్మెంట్ చేసుకోమని చెప్పాను. చేత కాదు ఇప్పుడు నాకు. చేతగాని ఎందుకు యూజ్ చేస్తావు కార్డ్ అని? ఎందుకు యూజ్ చేద్దాం? ఎందుకు యూజ్ చేయొద్దు అంటే పైసలు గతిలేనోడు ఎందుకు యూజ్ చేయడం? అరే పైసలు గతిలేనా కట్టుకోలేనా అని తెలుసుకోవాలి కదా ఫస్ట్. తెలియదు నాకు. సరే ఒక పని చెప్తే అమౌంట్ వస్తాయి, నువ్వు వేసి తీసుకోవాలి అమౌంట్. అది అక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళు. ముందు వేస్తావు నువ్వు పని. ఒకటి కట్టుకొని ఒక స్టేషన్స్ ఉంటుందంటే రైల్స్ లల్లా కొట్టుకుంటా తిరుగు. అప్పుడు కట్టుకో మినిమం. నేను చేసుడు కాదురా తమ్ముడు. నువ్వు 2 months నుంచి కట్టకుండా మళ్ళా ఇప్పుడు కథలు పడుతున్నావు. పైసలు కట్టడానికి నీకు జాబ్ వస్తలేదంటే అర్థం చేసుకోవాలి. నువ్వు అర్థం చేసుకో. నీ అవుతున్నాయి తిరిగితే దిమాగ్ ఉన్నారా నీకు? గురైపోయి ఏడవన్నారా? ఇదే సిగ్గిర్చిన నువ్వు ఆఫీస్ లో కూర్చొని చిల్లర పనులు చేసినప్పుడు లేదా శాలరీ తీసుకుంటున్నావు? చేసేది బొకడా బొక్కడా పని చేసినందుకే తీసివారు దిగినట్టున్నారు. అర్థమైందా? సైంటిస్ట్ పని లాగా చెప్తున్నాయి, చేసేది చిల్లర పని. 4 కోట్ల మంది వచ్చి అడుక్కుంటున్నావు కస్టమర్ని. నువ్వేం దిక్కుతున్నారా? మరి చాలా చెప్తే బుక్ అయితే మీ అయ్యాక నువ్వు చదువుకుంటా, రెండు కాపీలు పంపిస్తాను. మీ అయ్యా కూడా నువ్వు ఒకటి చదువుకోండి. 3 months నుంచి గుద్దా మూసుకొని కూర్చున్నా. టోటల్ మీ అమ్మని అడుగు. నేనే టోటల్ అమౌంట్ చెప్పమంటే ఇప్పుడు కట్టాలి చెప్తే టోటల్ చెప్పురా. నువ్వు
పనికి మళ్ళీ నువ్వు కట్టాలా కస్టమర్ చోటు? ఆగినప్పుడు చెప్పాలరా ఏం పని ఇంకా నీకు అరే చోటు నీకు కట్టేటోళ్ళతో మాట్లాడతాం రా, చెప్తాము. కట్టను చెప్పిన విషయం కదా. అమౌంట్ ఏందని చెప్పు. టోటల్ అమౌంట్ 1,00,000 విత్ చేంజ్ ఉంటుంది. ఆ చేంజ్ లక్ష కూడా change ఎందుకంటే ఇంత రూపాయి కూడా ఇస్తున్నాడు కట్టలేదు నాకు అర్థం అందుకని చెప్పే అడుగుతుంది కొడుకులకు చేంజ్ కూడా కట్టించుకోవాలా. చేంజ్ చేస్తా ఇట్లా పడేస్తా. 1,64,100 చేంజ్ కూడా కట్టించుకోవాలా. ఆ లాస్ట్ 57 పైసలు అని ఉందా నీ దగ్గర లేదా? రాసుకో మరి, పీకన్ కాల్ చేస్తావా లేదా? నువ్వు తీసినప్పుడు నాకు అడుగుతున్నావు కదా, నాకు అడగాలి కదా. అరే ఏంట్రా నువ్వు? 1,64,000 జాబ్ చెక్కి ఏం చెప్తారు ఇంట్లో? బ్యాంక్ లో వరకు ఇస్తాను చెప్తారు ఇంట్లో. వాళ్ళు పిల్లనిస్తాను అత్తగారిని బాగానే మోసం చేస్తున్నాం. బ్యాంక్ లో జాబ్ అంటే వాళ్ళకి మోసపోయి జాబ్ ఇచ్చారు కానీ పిల్లలకి ఇచ్చేటోడు కదా వాడు. అరే చూస్తే నీలాగా మాత్రం చిల్లర కానీ యాదరా రోడ్డు మీద తిరుక్కొని అడుక్కొని బతికేటువంటి. అరే మరి ఏం చేస్తాం? అడుక్కోవడం కాకపోతే అడుక్కోవడమే కదా ఇది. ఏంద్రా తప్పుడు అడుక్కోవడం ఏమది ఇది? అడుక్కోవడమే కదా ఇది. సైంటిస్ట్ ఫార్మ్ లో కనిపెడతాను అనుకుంటున్నావు. ఆడొచ్చు రికవరీ మేనేజర్ రా వచ్చి చిల్లర ఉన్నావు. ఎంత చిల్లర మేనేజర్ అయ్యి నువ్వు? అరే చోటు వచ్చి తగ్గించి మాట్లాడదా చూస్తాను. అరే నీకు క్యాబ్ ఇచ్చిరు కదా, గొర్రెలాగా ఒక క్యాబ్ ఇచ్చిరు కదా, పడతావు. వచ్చి తగ్గించి మాట్లాడు చాలు. నా పర్మిషన్ లేదు, నా క్యాబిన్ లో కూడా రావు, నువ్వు నాతో మాట్లాడుతున్నావు. నువ్వు సీఎం కదా, చెప్పు అలివి. నా క్యాబిన్ లో కావాలంటే నా పర్మిషన్ అంటే మీ అత్తగారి ముందు ఎట్లా బిల్డప్ కొట్టి నాకు అర్థం కావట్లేదు. చిల్లర కానిదా? నేను ఎట్లున్నా కానీ నీలాగా మాత్రం బతుకుతలేను. కొట్టుకుంటే మాత్రం బతుకుతలేను. మేడర్ పూసిన పడిచాడు నాకు అర్థం కాదు. ఎంత డీపీడీ పైసలు పనులు బంద్ చేసుకో. ఎక్కడ చేయాలి అక్కడ చేయాలి. అందరి దగ్గర చెప్తాను తలపడుతాను. మళ్ళీ అందరికి అరేంజ్మెంట్ అయిపోతుంది. చూస్తే ఏంది ఎన్పిఏ మేనేజర్ అను. ఎన్పిఏ మేనేజర్ కాబట్టే మాట్లాడుతుంది. ఎవడో అయితే నేను ఎందుకు మాట్లాడతా? నీకు ఎంత వస్తాయండి? నీకెందుకు నా శాలరీ, నా మొబైల్ నెంబర్ పెడతా. సరే విను, నా మొబైల్ నెంబర్ పెడతా, నా ఆధార్ పెడతా, అన్ని డీటెయిల్స్ పెడతా. కానీ నా శాలరీ గురించి నీకెందుకు? సరదాగా అడిగి చెప్తే ఏం లేకపోతుంది కానీ వద్దు నాకు సరదా. పైసలు కట్టాలి. నంబర్ ఇప్పుడు పర్సనల్ నంబర్ బుక్ సరే. నా పర్సనల్ నెంబరా కొట్టుకో. 8866 12366. ఓకే 123 కాదు 8866. ఓకే చూస్తే కానీ చేస్తున్నాను. పర్సనల్ నెంబర్ అని చెప్పి ఫోన్ పే నెంబర్ చెప్పు. ఫోన్ పే నెంబర్ ఎందుకు రాబాయి నీకు? పేమెంట్ కొడతావు నాకు? రూపాయి పంపిస్తా సాయిదావు. ఆ రూపాయి నేనే నీకు కొడతా. నెంబర్ చెప్పు, నేనే పంపు. రూపాయికి తేరాదా? 10 రూపాయలు కొడతా తాగు నువ్వే. నాకు అది విషయానికి చేసినంత ఇంకా విషయాలకే అంతేనా? దీనికి ఫోన్ పే ఉందా? ఫోన్ పే ఉంది, అన్ని ఉన్నాయి. ఎంత కొడతావు చెప్పు. సరే 10 రూపాయలు కొడతా. 10 రూపాయలు కొట్టు. నేను అడుగు తినే 10 సరే ఎక్కేది మళ్ళా. నీకు అంతకంటే కెపాసిటీ లేదు కదా. ఒక అడుగు తినే 10 రూపాయలు ఎక్క అంటే ఏం మాటలు చిల్లర గంటలకు మాట్లాడతావు? ఎప్పుడు పేమెంట్ చేయని ప్రతి ఒడు చిల్లరగాడే. నాకు పేమెంట్ చేయని ప్రతి ఒడు చిల్లరగా. అంతేనా? నువ్వే కదా ఫోన్ పే నంబర్ చెప్పినట్టు రికవరీ నంబర్ చెప్పుకుంటా నీకు మరి ఇస్తాను. బిల్డ మీద కొట్టి నువ్వు నంబర్ ఎందుకు చెప్పినావు ఇప్పుడు నాకు? అది నా నెంబర్. ఫోన్ చేయి, నువ్వు మాట్లాడకపోతే అడిగినప్పుడు. నంబర్ నాదో అట్లా 100 నంబర్లు ఉన్నాయి. నువ్వు ఆ నెంబర్ కి ఫోన్ చేయి, నేను లిఫ్ట్ చేసి మాట్లాడకపోతే అప్పుడు నాతో మాట్లాడు. అట్లా లిఫ్ట్ కదా నువ్వు నాకు. ఫోన్ పే ఎందుకు? నాకు ఫోన్ పే అమౌంట్ కొడతా. నాకు అవసరం లేదు. అరే నేను కదా అడిగేది నువ్వు రా బాబు. నీకు కొడతా నేను 10 రూపాయలు చాయ్ కొట్టు మరి 10 రూపాయలు. సరే ఫోన్ పే నెంబర్ ఇదేనా? ఇదే కదా. 10 నిమిషాల్లో వస్తాయి. అడక్క తినుకో 10 రూపాయలు రాజ్యమేలి మాట మీద ఉంటావా? పక్కు. అరే అడక్క తినేటోళ్ళకి నేను అబద్ధాలు చెప్పాను ఎప్పుడైనా. అంతేనా? పాపం వాళ్ళు చాలా కడుపు కాలి ఏడుస్తుంటారు కదా, అందుకని కూడా టైం పెట్టి 2 months టైం సెటిల్మెంట్ చేసుకుంటా. 2 months లేదు, ఆల్రెడీ 2 months ఇచ్చాను. ఇక మూవ్ చేయి. ఇంకేం చేస్తావు? ఫైల్ మూవ్ చేస్తా. ఫైల్ మూవ్ చేస్తా. 2 months కూడా కాదు, 3 months అయిపోయి ఎక్స్ట్రా 10 days అవుతుంది. మల్టిపుల్ ఇంకా 2 months అడిగితే ఇక్కడ నుంచి ఇస్తాం. ఇంకో ఓవర్ లివరేజ్ అయిపోయింది. మల్టిపుల్ డిఫాల్ట్ అయినాయి. ఇది ఒకటే కాదు, అన్నీ ఉన్నాయి. ఒక ప్రాపర్టీ సేల్ పెట్టినా 2 months అయిపోయింది. బయ్యరు వాడు రాగానే పేమెంట్ అందరికి పనిచేస్తా. నీకు ఎక్స్ట్రా కమిషన్ ఇస్తా. చాయ్కి ఇస్తా. నీకు టెన్షన్ పడుతుంది. నేనే ఇప్పుడు కొడతా తీసుకొని బస్సు. వద్దు 10-11 కొడతా. నీకు కట్టం కొడతా. 1000 రూపాయలు కాల్ చేస్తావా? లైన్ లో తీసుకో. అడుగుదాం. తెలియదు నాకు ఏమవుతుంది. నీకు కూడా తెలియదే? తెలియకపోతే కాన్ఫరెన్స్ ట్రాక్ చేస్తున్నావా? ఏం నువ్వు కాన్ఫరెన్స్ ఎందుకు? మెయిన్ మాట్లాడతామే ఏంది అనేది. ట్విట్టర్ ఉందా నీకు? ట్విట్టర్ ఉందా? అర్థం కాలేదు తమ్ముడు. ట్విట్టర్ ఉందా అంటున్నా. ట్విట్టరా?
ఏమో అసలు నీ వాయిస్ నాకు క్లియర్ ట్విట్టర్ ఉందా? ఎక్స్ ట్విట్టరా? అరే నువ్వు వాడతావు అట్లాంటి ఇచ్చి నేను ఎందుకు వాడతా అవి? సోషల్ మీడియా ప్లాట్ఫామ్ రా నాయన, ఏమనుకుంటున్నావు? అదే మైండ్ ఉంది నీకు. అందుట్లో నువ్వు వాడేది వేరు కదరా, అందుట్లో నువ్వు యూజ్ వేరు కదా. ఇట్లయినా నువ్వు క్యాబిన్ కూడా అలవాటు అయిపోయావు నీకు. అవే చూస్తున్నాను పొద్దంతా. నువ్వు అదే పనులు చేస్తావు. ఇదేనా పని? మంత్లీ క్రెడిట్ అవుతుంది కదా తక్కువ. నువ్వు ఆ పని చేసినందుకే నేను తీసుకోవాలి. మరి ఎక్స్ అంటున్నావు. కొద్దిగా మైండ్ఫుల్ వర్క్ చేసారా? నువ్వు ఎట్లా వర్క్ చేస్తున్నావు? కింద ఎట్లా వర్క్ చేస్తున్నావు? వర్క్ చేస్తా, నాకు శాలరీ వస్తుంది, నీకెందుకు? అదే ట్విట్టర్ ఉంటే దాంట్లో పోస్ట్ చేస్తాయి ఆడియో. నీకు ఫెడరల్ బ్యాంక్ ట్యాగ్ చేస్తా మొత్తం వస్తుంది. ఎక్కడ ఆఫీస్ అన్న చెప్పి ఐడి నెంబర్ ఒకసారి ఐడికి ట్యాగ్ ఐడి నెంబర్ ఐడి ఎవరన్నా వాట్సాప్ లో పిక్ పంపుతావా? తమ్ముడు నా ఫోటో చూడాలంటే అదృష్టం ఉండాలి తమ్ముడు. అంత అంత దరిద్రంగా ఉంటావు నువ్వు. ఎంత ఏజ్ ఉంది? ఏం తమ్ముడు? ఏజ్ అంట. తమ్ముడు కాదు, ఇలాంటి తమ్ముడు బయటకు తీస్తాను చెప్తున్నావు కదా. తమ్ముడు అనకు. చెప్పరా చోటు చెప్పు. 68 ముసలి నాకు కొడుకు పోతాను. రికవరీ ఏజెంట్ కానీ నాకు అర్థమైంది, చిల్లర కానీ నాకు అర్థమైంది. కానీ ఏజెంట్ ఇట్లా ఉందా బాబు? నీకు నెక్స్ట్ మంత్ ఏజెన్సీకి వెళ్తుంది, అప్పుడు చూపిస్తుంది వాడేది. నువ్వు ఆందోళరా? ఆందోళన నీకు ఎందుకురా స్టోరీ అంత స్టోరీ కానీ చెప్పురా చూతే చెప్పురా బోకు. ఏమేమిరా పేమెంట్ చేస్తావా? 2 months టైం పడుతుంది నాయన. చెప్పినా కదా. ఎక్కడున్నా చెప్పు ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు బెంగళూరులో ఉన్నా. పంపిస్తావు ఏజెంట్? ఐడి కార్డు, హోమ్ విజిటింగ్ లెటర్, అథరైజేషన్ లెటర్ అన్ని తీసుకుందామని చెప్పి. సరే నువ్వు ఇచ్చిన అడ్రస్ కి అయితే వెళ్ళి ఆ ఇల్లు సీజ్ చేస్తా, తర్వాత మాట్లాడుకేమన్నా ఉంటే. సీజ్ చేస్తావా? కోర్టు అనుకుంటున్నా, జడ్జి అనుకుంటున్నావు నువ్వు. చెప్పండి సార్. చెప్పండి. నా పేరు మీరావాలి. ఏంది సరిగా మాట్లాడింది? మీరావళి గారే మాట్లాడుతున్నారు. అవును నేనే. జైప్ లో లోన్ తీసుకోమన్నారు కదా సార్. నేను తీసుకోలేదు కానీ ముందు నాకు 3 ప్రశ్నలకు ఆన్సర్ చెప్పు. నువ్వు ఎవరివి, ఎందుకు ఫోన్ చేస్తున్నావు మా వాళ్ళకి? లోన్ తీసుకోకుండా మేము కాల్ చేస్తామా? ఇప్పుడు వస్తావా? ఇస్తాను. నేను రావాలనా? వస్తావా? ఇస్తాను. నువ్వు ఎలా తీసుకున్నావు కదా కట్టని నీకు తెలీదా? యూజ్ చేసుకున్నావు కదా డబ్బుల్ని. ఎలా తీసుకున్నాను? ఎలా తీసుకున్నావు? ఆన్లైన్ లోనే తీసుకున్నావు. ఆన్లైన్ లో నేను తీసుకున్నాను. సరే నేను తీసుకుంటే మా ఊరు వాళ్ళకి ఫోన్ చేస్తున్నావు దేనికి? నాకు కదా చేయాల్సింది. నీకు కాల్ పోవడం లేదు. నా కాల్ రెస్పాన్స్ అవడం లేదు. అవును సార్, రెస్పాన్స్ రావడం లేదు. సరే ఇచ్చిన నెంబర్కే కట్టాలి. సరే అయితే ఇస్తా. ఎంత ఇవ్వాలి? ఎందుకు రావాలి? తీసుకున్నారు మీరు? నాకు తెలియదే, నేను తీసుకోలేదే. నేను తీసుకోకుండా మీరు ఇలాగ చెప్తారా? మరి రాయితీ ప్రూఫ్లు తీసుకోండి రా. డబ్బులు నేను కడతారా ఎక్కడికి మేడం? ఒకటే నేను చెప్తుంది, వాడితో మా తమ్ముతో నీకు పని లేదు, నీకు ఎన్నొద్దు కానీ మేడం నువ్వు ప్రూఫ్లు ఎత్తుకొని ఎడరా, డబ్బులు నేను కడతాను. మా ఓడు ఏడే ఉన్నాడు. నేను ఏడే ఉన్నాను. ప్రూఫ్లు ఎత్తుకొని రావాలి. అది ప్రూఫ్లు ఎత్తుకొని రాకుండా ఏ లేవని మీకు డబ్బులు ఎట్టేస్తారంటున్నారు. ప్రూఫ్ లేకుండా మీరు డబ్బులు తీసుకుని యూజ్ చేసుకున్నప్పుడు తెలియలేదా మీకు? అతనిదే ఆధార్ కార్డు ఏమి ఉంటది కదా మీ కాడ? ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు మీద లోన్ చేస్తారు. ఇది ఫీల్డ్ వర్క్ అంతా లేదు సార్. ఇంక లేకపోతే ఫోన్ కోండి. ఇంకా అంతేగాని పొద్దున్న మీకు ఫోన్ చేసి వాడిని జాబ్ చేసుకున్నవాడు. జాబ్ చేస్తా ఉంటే ఈ లోన్ ఎంత సార్? 14,000 కదా తీసుకున్నాడు ఆయన. 14,000 కాదు, ప్రూఫ్లు లేకుండా 14,000 మీరు ఎట్టిచ్చారు అది చెప్పండి నాకు. ప్రూఫ్ లేకుండా ఆధార్ కార్డు ఆయనకి ఏమి ఇవ్వకుండా సార్ మా మేనేజర్ సార్తో ఇస్తాను మాట్లాడండి. మళ్ళీ మేనేజర్ అంట. నా పేరు చెప్పాలి అండి. ఏం ఫోన్ చేస్తున్నారంట మా అన్నయ్య వాళ్ళకి? మీ అన్నయ్య వాళ్ళకి ఏ అన్నయ్య? రైతు లో లోన్ ఇచ్చినారు కదా, ఏమైంది సార్? పే చేయలేదు. జైప్ లో లోన్ తీసుకున్నాను నేను. ఎంత తీసుకుని? 14,082. అసలు ఏం బ్యాంక్ అది? జైపా? అక్టోబర్ 28 అక్టోబర్ 2024 తీసుకున్నారు. ఏం ఫైనాన్స్ అది? బ్యాంక్ బ్యాంక్ అది? ఫైనాన్స్ అది, ఆన్లైన్ యాప్. ఆన్లైన్ యాపా? ఏం పేరు మీ పేరు? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ఎక్కడ నుంచి చూస్తున్నారా? ముంబై నుంచి కాల్ చేస్తున్నాను. ముంబయా? సరే నీకు ఆ నుంచి ఎంత అవుతాయో అంత ఛార్జీలు ఇస్తాను. 14,000 ఇస్తాను.
నీకు వీలైనంత త్వరగా రా, మొత్తం ఇస్తా. మరి లోన్ తీసుకున్నారు కదా, లోన్ ఎందుకు పే చేయట్లేదు? రా, ఇస్తారా? ప్రూఫ్లు తీసుకుంటా, అన్ని తీసుకుంటా, ఇస్తారా? ప్రూఫ్లు తీసుకుని రావాలా? ప్రూఫ్లు లేకుంటే ఎవరు ఇస్తారు సార్? ఆధార్ కార్డు సార్ ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఇంటి దగ్గరికి రావాలా మీకు? ఏమైనా ఉండాలి ప్రూఫ్లు. అంటే మీరు ఎట్టిచ్చారనుకున్న తలాకులు మేము ఆన్లైన్ లో మేము చేస్తాం. ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ నాకు 3 years ఆధార్ కార్డు పాన్ కార్డు లేకుండా మీరు ఎట్టిచ్చారు మా ఊరికి చెప్పండి. ఏంటి? ఆధార్ కార్డు పాన్ కార్డు లేకుండా మీరు ఎట్టిచ్చారు? అవన్నీ లేకుండా లోన్ ఇస్తారు. అవన్నీ లేవా? తీసుకోరా, ప్రూఫ్లు ఎత్తుకోరా. నీ దగ్గరికి రావాలని పనిలే, ఇక్కడ ఆన్లైన్ తీసుకో, ఆన్లైన్ పే చేయాలి. లేదులే, ఇంక పెట్టేయండి. ఇద్దరా ఫోన్ కాల్ మీకు చేశారు బాగుంది. కాల్స్ అయితే పోతూనే ఉంటాయి, డబ్బులు కట్టాలి, కాల్స్ అయితే పోతాయి. దానికి మనం ఏం చేయలేం. సరే చేసుకో, నువ్వు సచ్చేదా చేసుకోరే. ఒరే నువ్వు సచ్చేదా కాల్స్ చేసుకో. సరేగా నేను చేసుకుంటూనే ఉంటాం. చేసుకోరా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోరా. సరేగా నేను చేస్తాను. మళ్ళీ ఎందుకు చేసాను? ఎందుకు చేసినా అంటే నీకు రూపాయి కూడా రాదని చెప్పడానికి చేసా. రూపాయి కూడా రాదని చెప్పడానికి చేసావా? ఏమార్చేస్తున్నా, డబ్బులు తీసుకుని ఇట్లా ఏమార్చుకోవాలి కదా అని చెప్పడానికి. ఇస్తారా? అంతే కదా. అమౌంట్ నాకు. నీకు భయం ఏంది? నీకు భయం దేనికి రా? నేను ముంబై నుంచి నీ దగ్గరికి రావాలి డబ్బులు తీసుకోవడానికి. ఆన్లైన్ యాప్ తీసుకో, ఆన్లైన్ కట్టడం తెలియదు కదా. నేను పిల్లలు ఇంట్లో ఫ్రాడ్ నా కొడక. డబ్బులు తీసుకొని ఏమార్చండి ఇంట్లో. ఫ్రాడ్ నా కొడక. డబ్బులు తీసుకొని ఏమార్చే వాళ్ళు నేర్పించారు ఇంట్లో, అంతే కదా. పేర్లు మాత్రం ఏమార్చారా? డబ్బులు తీసుకొని పేర్లు మాత్రం డబ్బులు తీసుకొని ఏమార్చి పేర్లు నెంబర్లు. మా ఊరు ఒక్కసారి రారా. ఇప్పుడు ఏం లోనే తీయలేదంటావు ఏంద్రా నువ్వు? ఏమారిస్తావరా? ఐసిఐసి బ్యాంక్ ఏవుద్రా? ఐసిఐసి బ్యాంక్ ఏవుద్ది? ఐసిఐసి బ్యాంక్ ఏవుద్రా? నువ్వు బాగా కొడతారా? నువ్వు లోన్ తీయలేదు కదరా, ఇల్లు కంప్లైంట్ పెట్టాను. ఎందుకు భయపడతావు? పోలీస్ స్టేషన్ కి వెళ్ళి పెడదాం. ఇల్లు పెట్టు, నువ్వు పెడదాం, ఇద్దరం కలిసి పెడదాం. ఎందుకు స్టార్ట్ చేయడానికి? ఎందుకు ఏదో మాట్లాడుతున్నావు? స్టార్ట్ చేస్తున్నా, నా వల్ల డబ్బులు కట్టరాదు అని చెప్పి వదిలేస్తా. భిక్షం వదిలేస్తా. ఒకటి చెబుతున్నాయి రావాలి. నువ్వు నా పేరు ఊరి అందరికి ఫోన్ చేస్తున్నావు అంట. నీకు ఇప్పుడు గట్టి చెబుతున్నా, నువ్వు సచ్చేదా చేసుకో. ఒక్క రూపాయి కూడా కట్టను రా. చేసుకో. నేను చేసుకుంటాను. వాడు సార్ ఎందుకన్నా వాడు ఫ్రాడ్ నాకు వాడు. డబ్బులు తీసుకొని ఏమారిస్తున్నారు సార్. ఆయనతో ఏంటి సార్ మాకు? డబ్బులు తీసుకొని ఐసిఐసి బ్యాంక్ ఏమవుతుంది సార్? మీది కాదు ఐసిఐసి బ్యాంకు. డబుల్ 3546 స్టేట్మెంట్ పెట్టి డబ్బులు తిరేదంటావు కదా, స్టేట్మెంట్ పెట్టి నాకు. ముంబై అంటున్నావు, నీకు అసలు తెలుగు ఎందుకు వస్తున్నారు ఇంత మంచిగా? ఏరా ముంబై వాళ్ళు తెలుగు వాళ్ళు ముంబైలో బతకరేంట్రా? బోల్డ్ మంది ఉన్నారా? ఎప్పుడైనా వచ్చావు ముంబైకి? ముంబై సరే నువ్వు రా అంటున్నా కదా. నీకు ఇప్పుడు డబ్బులు కావాలి. నేను చెప్పండి. ప్రూఫ్లు ఎత్తుకొని మీ శాలరీతో మొత్తం డబ్బులు ఇస్తుంది. ఎగ్జిక్యూటివ్ ఎవరు లేదు కదా, ఇక్కడ నుంచి రాలేను కదా. ఇంక రాకపోతే ప్రూఫ్లు నాకు ప్రూఫ్లు వాట్సాప్ అని పెట్టు. సరే, ప్రూఫ్లు వాట్సాప్ లో పంపిస్తాను, కట్టండి. ఒరే నువ్వు ఆధార్ కార్డులు పాన్ కార్డులు వాట్సాప్ ఉందా? ఇంకేం పెట్టాలి? ఒరే ఫ్రాడ్, ఆధార్ కార్డులు నీ ఐడి కార్డు పెట్టు. నువ్వు బ్యాంక్ కోడ్ అని మాకు తెలిసేలాగా నీ ఐడి కార్డు పెట్టు. నువ్వు ఎందుకరా ఫ్రాడ్ చేస్తావు? ఫ్రాడ్ కట్టినా చెప్పారు. అరే ఊరికే నాతో ఇంత మాట్లాడద్దు, కట్టినా చెప్పి కడతాను. నేను భిక్షం వదిలేసిన చెప్పేస్తాను. వదిలేస్తాను ఊరికే ఎందుకు ఓలేస్తున్నావా? ఇదంతా కట్టడం మా వీడి ఫ్రాడ్, వీటి వదిలే ఊరికి. అన్నాక వాడికి ఇప్పుడు అర్థమైందన్న, ఇట్లా చేసినా ఇటు కట్టడని కట్ చేసాడు. సరే రికవరీ ఏజెంట్స్ యొక్క ప్రైమరీ టూల్ వచ్చేసి కస్టమర్ని హ్యూమిలేట్ చేయాలి, అబ్యూజ్ చేయాలి, డౌన్గా షో చేసి పేమెంట్ చేయించుకోవాలని చెప్పేసి వాళ్ళు ట్రై చేస్తుంటారు. సో కస్టమర్ బాగా తెలుసుకోవాలి వెన్ టు గెట్ అఫెండర్ వెన్ టు నాట్. ఎందుకంటే ర్యాండమ్ ఎవడో కాల్ చేసి తిడితే అఫెండ్ అయిపోయి డిప్రెషన్కి వెళ్ళిపోయి ఏదో రాంగ్ థింకింగ్ చేయకండి. సో హ్యూమిలేషన్ని ఏ విధంగా డీల్ చేయాలో మీకు తెలవాలంతే. సో ప్రాపర్గా డీల్ చేస్తే హ్యూమిలేషన్ని ఇలాంటి అన్ని టూల్స్ని ఫెయిల్ చేస్తే సో వాళ్ళే కాల్ కట్టేసి వెళ్ళిపోతారు. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియోని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.